హాయ్ నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను మీ పవన్. మనకి రియల్ ఎస్టేట్ రంగం అనగానే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా అపోహలు ఉన్నాయి. దానిలో ఎక్స్పర్ట్ మన ఎస్ఎల్ఎన్ గ్రూప్ అధినేత రాకేష్ గారు మనతో ఉన్నారు. మీ సందేహాలు, నా సందేహాలు అన్నీ ఒకేసారి ఆయనతో మాట్లాడదాం. అందుకనే మీకు ఇంట్రో ఎక్కువ ఇవ్వకుండా ఆయన దగ్గర నుండి ఇన్పుట్స్ ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాకేష్ గారు. సార్ నమస్కారం సార్. వెల్కమ్ టు కిరణ్ టీవీ. థ్యాంక్ యూ సార్, సార్. యాక్చువల్గా మనకి రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది కొంతమందికి అపోహలు ఉన్నాయని అనుకుంటున్నాను. ఓకే. అంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది, మీరు ఈ రంగంలోకి ఎప్పుడు అడుగు పెట్టారు, ఎలా సక్సెస్ అయ్యారు? సార్ నేను 2017లో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టాను సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూషన్గా భూమి అయితే చాలా బాగుంది సార్. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఉండబోతుంది సార్. రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ భూమి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. హైదరాబాద్లో ఎక్కడ కూడా తగ్గదు సార్, ఎప్పటికి కూడా తగ్గదు. మరి ఎందుకు సార్? అంటే కొన్ని అపోహలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ డౌన్ అయిందని, లేకపోతే ఇంతకు ముందు ఉన్నంతలాగా లేదని. ఈ మార్పులు, ఈ అపోహలు జనాల్లో ఎందుకు కలిగాయంటారు? సార్ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు గవర్నమెంట్కి బిఫోర్ 1 ఇయర్ అండ్ ఆఫ్టర్ 1 ఇయర్ ఇది కామనే సార్. ఎవ్రీ 5 ఇయర్స్ ఒకసారి జరిగేది సార్ ఇదంతా కూడా. సో కొంతమంది ఏమంటారు అంటే డౌన్ అయింది అంటారు. రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికి కూడా డౌన్ అవ్వదు సార్, పెరుగుతూనే ఉంటుంది సార్. రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికి కూడా తగ్గదు సార్, రోజుకింత పెరుగుతూనే ఉంటుంది సార్. భూముల ధరలు అనేది తెలంగాణలో ఎప్పటికి కూడా తగ్గవు. కొంతమంది వారి అవసరం నిమిత్తం వారు కొంచెం తక్కువ రేటుకు అమ్ముకుంటారు. అమ్ముకున్న దాన్ని బేస్ చేసుకొని మన రేట్లు పడిపోయినాయి, మార్కెట్ తగ్గింది అన్న న్యూస్ అయితే ప్రచారం చేస్తుంటారు సార్. ఎక్కడ కూడా ఏం తగ్గలేదు సార్, రోజు ఇంకా పెరుగుతూనే ఉంది సార్. అదే సార్, ఎందుకనంటే మీరు 2017లో అడుగు పెట్టారు. సపోజ్ ఇప్పుడు కొంపల్లి తీసుకుందాం. కొంపల్లిలో అప్పుడు గజం ఎంత ఉండేది సార్? అప్పట్లో కొంపల్లిలో గజం వచ్చేసి 15,000 నుండి 20,000 మధ్యలో ఉండేది సార్ గజం. కొంపల్లిలో. అవును సార్. 2020 వచ్చేసరికి అక్కడ గజం ధర ఎంత ఉంది సార్? 45,000 to 50,000 ఇన్ బిట్వీన్లో ఉందండి. ఓకే. 2025 ఈ ఇయర్లో అక్కడ గజం ధర ఎంత ఉంది? 80 to 1 lakh వరకు ఉంది సార్. అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే 15,000 నుండి 18,000 ఉన్న ధర 8 సంవత్సరాలలో దాదాపుగా ₹1,00,000 వెళ్ళింది. అంటే 80 ఇయర్స్లో 100% అది ఎన్నో రెట్లు పెరుగుతూ వచ్చిందే కానీ భూమి రేట్ అనేది ఎప్పటికీ ఇట్లా డౌన్ అవ్వదు అని చెప్తున్నారు రాకేష్ గారు. ఒకవేళ అలా డౌన్ అయినా మనం కొనుక్కోవడానికి మంచి సమయమే కదా. పాజిటివ్గా ఆలోచిస్తే ఏ రకంగా చూసినా భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇదే సరైన సమయం అని ఆయన చెప్తున్నారు. మనకి ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్లు ఫ్యూచర్లో పెట్టుబడి కోసం, అంటే ఫ్యూచర్ బెనిఫిట్స్ కోసం కొంటున్నారా, లేకపోతే త్వరలో ఇల్లు కట్టేసుకుందాం, ఇక్కడ సెటిల్ అవుదాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మీ కస్టమర్లు కొంటున్నారు? సార్ రెండింటిపైన కూడా కస్టమర్స్ ప్లానింగ్ చేస్తూ ఉంటారు సార్ ప్రతి టైం. సార్ ప్రతిసారి కూడా కస్టమర్ అయిన వారు డిఫరెంట్గా ఆలోచిస్తారు. కొంతమంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే రెడీ టు ఆక్యుపై అనేసి సార్, రెడీ టు ఆక్యుపై అనే దానికోసం కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు సార్. ఆ రెండు కూడా మన దగ్గర ఉన్నాయి సార్. ఓకే. మనీ ఒకసారి వెనక్కి వెళ్దాం సార్. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ తగ్గిందని చెప్పి కొంత న్యూస్ వస్తున్నాయి అన్నాం కదా సార్. దాంట్లో మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా మన కోకాపేటలో ఎకరం ధర వచ్చేసి 130 కోట్లకి వెళ్ళింది సార్. 130 కోట్లు అంటే ఏంటి సార్? ఒక్క ఎకరం. అవును. అంటే రియల్ ఎస్టేట్ ఇంకా పెరుగుతూనే ఉంది. ఇది కూడా జస్ట్ లాస్ట్ మంతే సార్, ఇది నవంబర్లోనే జరిగింది. ఇది 2025 నవంబర్లోనే జరిగింది. కరెక్ట్. కాబట్టి ఇంకా పెరుగుతూనే ఉంటుంది సార్, తగ్గడం అనేది అసలు ఉండదు. తగ్గేదైతే ఉండదు. కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అప్ అండ్ డౌన్ తప్ప తగ్గడం అనేది అసలు జరగదు. భూమి రేట్లు తగ్గేదేలే. ఇన్ కేస్ తగ్గినాయి అనుకో సార్, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి రైట్ టైం. వాళ్ళ కోణం ఇన్వెస్ట్మెంట్ ఏ కోణంలో చూసినా ఇన్వెస్ట్మెంట్కి రైట్ టైం ఇది. ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి ఇన్ కేస్ తగ్గిందంటే కనుక ఖచ్చితంగా ఇది రైట్ టైం. ఇది రేపు 1 ప్లాట్ 2 ప్లాట్లు కొనుక్కునే వారికి సార్ మార్కెట్తో సంబంధం ఉండదు సార్, ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ టైంలో చేస్తే ఇంకా ది బెస్ట్. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. సార్, ఎస్ఎల్ఎన్ గ్రూప్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వెంచర్ ఏంటి, అది ఎలా సక్సెస్ చేయగలిగారు? సార్ మన కంపెనీ ఫస్ట్ వెంచర్ వచ్చేసి యాదాద్రిలో సార్. శ్రీ లక్ష్మీ నరసింహ పాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరలోనే వేసాం సార్ మనం యాదాద్రిలో. ఆ రోజు మనం గజం ధర వచ్చేసి 3,000 రూపీస్ లాగా అమ్మాం సార్. ఇప్పుడు మంచి రేట్స్ పెరిగినాయి సార్, బాగా రేట్స్ పెరిగాయి. చాలా. తర్వాత మీరు రకరకాల వెంచర్స్ ఫస్ట్ వెంచర్ యాదాద్రిలో వేసాం సార్. మంచి కస్టమర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. అప్పుడు వచ్చేసి మేము వెంచర్ వేసేటప్పుడు వైటీడీఏ లేదు, ఇప్పుడు వైటీడీఏలోకి వచ్చేసి. వెరీ గుడ్. సో అన్ని అనుమతులు, ప్రభుత్వ అనుమతులు అన్నీ తీసుకుని
అన్ని పారామీటర్స్, అన్ని సౌకర్యాలు, అన్ని వసతులు మీరు అందిస్తారు. ఎస్ సార్. మన దగ్గర ఏంటంటే సార్ ఫస్ట్ లీగల్ అనేది క్లియర్గా ఉంటుంది సార్. ప్లస్ డెవలప్మెంట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సార్. పర్ఫెక్ట్. మన కస్టమర్కి ఏదైతే మాట ఇస్తామో ఆ మాట ఆ మాటను ప్రతిసారి మేము నిలబెట్టుకుంటూనే ఉంటాం సార్. అండ్ ఇన్ కేస్ నిల ఇచ్చిన మాటను నిలబెట్టలేకపోతున్నట్టు ముందు మాకే భయం అవుతుంది. అంటే అంత భయపడతాం మేము. ఏదైతే మాట ఇచ్చామో ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి అని. వెరీ గుడ్. మంచి ఇది కస్టమర్కి కావాల్సింది కూడా అదే. ఎందుకనంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఎవరైతే ఉంటారో రియల్ ఎస్టేటర్స్, ఖచ్చితంగా వాళ్ళకి రియల్టర్స్ తరఫు నుండి హామీ లాగా దొరుకుతుంది వాళ్ళకు కూడా. సార్ ఇప్పటిదాకా ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు ఎస్ఎల్ఎన్ గ్రూప్? సార్ ఇప్పటివరకు 24 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి సార్. గత 8 ఏళ్ళుగా. 8 ఏళ్ళ అంటే ఏడాదికి 3 చొప్పున అప్రాక్సిమేట్గా. ఖచ్చితంగా అంటే 4 నెలలకు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. చేస్తుంటాం సార్. ఓ గ్రేట్ సార్. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఆన్గోయింగ్లో 9 ప్రాజెక్టులు రన్నింగ్ అవుతున్నాయి సార్. ఆన్గోయింగ్లో 9 ప్రాజెక్టులు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి సార్. అన్నీ కూడా ప్రైమ్ లొకేషన్లో ప్రైమ్ ప్రాజెక్టులు సార్. సార్ ఒక కస్టమర్ ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో అదే విధంగా ఆలోచించి మేము వెంచర్లు ఇస్తాం సార్. దట్ ఈస్ అవర్ సక్సెస్. ఎస్ కరెక్ట్. ఎందుకంటే కొంతమంది స్విమ్మింగ్ పూల్ ఉండాలి అనుకుంటారు, సార్. అండ్ కొంతమంది గేటెడ్ కమ్యూనిటీలో జిమ్ ఉండాలి, లేకపోతే పార్క్ ఉండాలి, లేకపోతే మాకు ఇలా ఉండాలి, మాకు కొంచెం ముందు ఖాళీ స్థలం ఉండాలి పిల్లలు ఆడుకోవడానికి, ఇట్లా చాలా ఉంటాయి. కాబట్టి రకరకాలుగా 24 ప్రాజెక్ట్స్ చేసిన అనుభవంతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కస్టమర్కి ఏది కావాలి, ఏది ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు, సాటిస్ఫై అవుతాడు అనేది మీకు బాగా క్లియర్గా తెలిసి ఉంటుంది. అంతే సార్. డే టు డే జర్నీలో మాకు అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అవుతా ఉంది సార్. కస్టమర్ని రిక్వైర్మెంట్ని బట్టి మేము ప్రాజెక్ట్లో ఇంకా డెవలప్మెంట్స్ పెంచుకుంటూ వెళ్తున్నాం సార్. వెరీ గుడ్. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రీవియస్ చేసినటువంటి ప్రాజెక్ట్లో స్విమ్మింగ్ పూల్ అనేది లేదు. అవును సార్. కస్టమర్ దగ్గర నుండి వస్తున్నటువంటి క్వెరీస్కి మేము దానికి రెస్పాండ్ అయ్యి మన ఇప్పుడు వేస్తున్నటువంటి ప్రాజెక్ట్లో మేము స్విమ్మింగ్ పూల్ కూడా కట్టించాం సార్. కస్టమర్లు అడుగుతున్నారని చెప్పి ఎస్ఎల్ఎన్ సిగ్నేచర్ అనే ప్రాజెక్ట్లో స్విమ్మింగ్ పూల్ కూడా కట్టిస్తున్నాం సార్. దాంట్లో మేము విల్లాస్ వర్క్ కూడా స్టార్ట్ చేసాం. విల్లాస్ కూడా చాలా అద్భుతంగా సేల్స్ అవుతా ఉన్నాయి సార్. విల్లాస్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓ వెరీ గుడ్ సార్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్. ఒక 5 బోర్లు పడ్డాయి. ఇంకొక 30 విల్లాస్ పర్మిషన్స్ కోసం పెట్టాం. పర్మిషన్స్ రాగానే అవి కూడా స్టార్ట్ చేస్తాం సార్ ఈ మంత్లోనే. ఎక్సలెంట్ సార్. ఇదంతా మనకి కొంపల్లి. ఇదంతా కూడా కొంపల్లిలో. కొంపల్లి దగ్గర సార్. ఇంకెక్కడెక్కడ ఉన్నాయి మన వెంచర్స్ ఇప్పుడు? సార్ దొందిగల్లో ఉన్నాయి, కొంపల్లిలో ఉన్నాయి, నెక్స్ట్ తూప్రాన్లో ఉన్నాయి సార్, మేడ్చల్లో ఉన్నాయి. అన్నీ కూడా ప్రైమ్ లొకేషన్ సార్. నేషనల్ హైవేకే ఉంటుంది మన ప్రాజెక్ట్. నేషనల్ హైవేకి దగ్గరలో, నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటాయి సార్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మిగతా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 150 రోడ్స్కి ఆనుకొనే ఉంటాయి. ఓకే. మన వెంచర్స్ ప్రతి వెంచర్ ముందు ఆర్టీసీ బస్సు వెళ్తూ ఉంటుంది. ఆర్టీసీ బస్సు మన వెంచర్ ఆర్చ్ ముందే ఆపుతారు కూడా. వెరీ గుడ్. ఇట్స్ నైస్ థింగ్ అండి. అంటే రవాణా సౌకర్యం కూడా ఉంది, ప్రభుత్వ రవాణా సౌకర్యం, ట్రాన్స్పోర్టేషన్ ఉంది. కాబట్టి వెంచర్లు డెవలప్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మీరు ఎస్ఎల్ఎన్లో పెట్టుబడి పెట్టండి, డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా లాభాలే ఉంటాయి. అలాగే సార్ ఎక్కువ మంది ప్లాట్ కొన్న తర్వాత సర్వీస్ కోరుకుంటారు. మీ తరఫు నుండి ఎస్ఎల్ఎన్ గ్రూప్ నుండి సర్వీస్ ఎలా ఉంటుంది కొన్న ప్లాట్కి? సార్ ఖచ్చితంగా మేము మంచి సర్వీస్ ఇస్తాం సార్. ఇంకొకటి ఏంటంటే మాకు ఏ ఫోన్ వచ్చినా మేము రెస్పాండ్ అవుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సార్. మన కస్టమర్కి సర్వీస్ ఇచ్చే విషయంలో మేము ముందుంటాం సార్. మేమే కాదు మా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా ప్రొయాక్టివ్గా రెస్పాండ్ అవుతారు సార్ ప్రతిదానికి కూడా. ఓకే. కస్టమర్లకి ఏంటంటే డాక్యుమెంట్ ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ ఇస్తాం సార్. మేము ఇచ్చిన సర్వీస్కి కస్టమర్లు మెచ్చి మాకు రిఫరెన్స్ ఇవ్వడం కూడా చాలా స్టార్ట్ అయింది సార్. ఓ దట్స్ గ్రేట్ సార్. రిఫరెన్స్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మేమే కాదు సార్, మా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా ప్రొయాక్టివ్గా రెస్పాండ్ అవుతారు సార్. సర్వీస్ ఇచ్చే విషయంలో సార్ కాంప్రమైజ్ కాము సార్ మేము. సార్ ఇప్పుడు మరి కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా? కన్స్ట్రక్షన్ విషయంలో అంటే సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు, లేదా మీరే బిల్డర్గా టర్న్ అయ్యారా? కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వచ్చారా? యాక్చువల్లీ ఎస్ఎల్ఎన్ అంటే కంప్లీట్గా ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్లో వేస్తుండే సార్. కానీ సో చుట్టుముట్టు మొత్తం ఒక 5,000 6,000 విల్లాస్ వస్తేటప్పుడు ఎస్ఎల్ఎన్ మాత్రం ఇంకా ఓపెన్ ప్లాట్స్లోనే ఉంది. సో చాలామంది కస్టమర్స్ వచ్చి అడుగుతున్నారు, సార్ మీరు కూడా విల్లా కట్టియొచ్చు కదా సార్, మన దాంట్లో మీరు కూడా విల్లా కట్టియొచ్చు కదా అని. సో వారి యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మేము కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం సార్. వెరీ గుడ్. మేము కూడా మేము వారి యొక్క రిక్వెస్ట్ని బేస్ చేసుకొని మేము కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 30 విల్లాస్ బుక్ అయినాయి సార్. ఇంకా కూడా పైప్ లైన్లో ఉన్నాయి. 30లో వచ్చేసి ఒక 6 విల్లాస్కి మనం బోర్లు వేసాం. పిల్లర్ వర్క్స్ కూడా అయిపోయింది, బేస్మెంట్ వర్క్ కూడా కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు వచ్చేసి రిమైనింగ్ వచ్చేసి
పర్మిషన్లకు పెట్టాం, అవి కూడా స్టార్ట్ అయిపోతాయి నెక్స్ట్ ఈ 1 మంత్లో. ఓ వెరీ నైస్. ఇంకా కూడా అవుతూనే ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ మా ప్రాజెక్ట్లో వచ్చేసి 350 యూనిట్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి ఆల్మోస్ట్ 100 విల్లాస్ వరకు సిగ్నేచర్ ఎస్ఎల్ సిగ్నేచర్ పార్క్లో మన విల్లాస్ కడుతూ ఉన్నాం సార్. ఓ బుకింగ్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కాకుండా ఇంకెన్ని ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయండి? సార్ మన అచ్యుత మీడోస్ అని చెప్పి ఎస్ఎల్ఎన్ అచ్యుత మీడోస్ అని చెప్పి నియర్ బై ఉంది సార్. అందులో కూడా అద్భుతంగా సేల్స్ అవుతూ ఉన్నాయి సార్. మంచిగా బుకింగ్స్ అవుతూ ఉన్నాయి. బ్రహ్మాండంగా ప్రాజెక్ట్ ముందుకు పోతూ ఉన్నాయి సార్. వెరీ గుడ్. నియర్ బై మనకి ఎస్ఎల్ఎన్ నార్త్ వే 5 అనే ప్రాజెక్ట్ ఇంకోటి ఉంది సార్. అది కూడా బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ అయిపోయింది సార్. ఎస్ఎల్ఎన్ నార్త్ వే 5 అనే ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ లాంచ్ చేస్తాం సార్. ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఫైనల్ ఎల్పి కూడా రిలీజ్ అయిపోయింది సార్. ఇప్పుడు ఫేజ్ 2 కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఇన్ షార్ట్లీ. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. అది చాలా మంచి డ్రాస్టిక్ డెవలప్మెంట్స్ ఉందండి 80 ఇయర్స్లో సార్. ఇంత డెవలప్మెంట్ కావడం, అలాగే కస్టమర్లను అట్రాక్ట్ చేయడం, కస్టమర్లను అట్రాక్ట్ చేసిన కస్టమర్లకు కూడా ప్రామిసింగ్గా మంచి సర్వీస్ ఇవ్వడం, ఇప్పటి వరకు కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా హ్యాపీ కస్టమర్స్ని చూడగలగడం అనేది ఎస్ఎల్ఎన్ గ్రూప్కి సాధ్యమైంది. ఎస్ఎల్ఎన్ గ్రూప్ నిజంగా ప్రజాభిమానాన్ని చూరగొందని అయితే నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. అవును. ఎందుకనంటే ఫస్ట్ మీరు చెప్పినట్టు వైటీడీసీ దానిలోకి వచ్చేసింది, యాదాద్రిలో వైటీడీఏ దానిలోకి వచ్చేసింది, యాదాద్రిలో మీరు చేసిన ప్రాజెక్టు. తర్వాత మీరు హైదరాబాద్లో స్టార్ట్ చేశారు, కొంపల్లి, మేడ్చల్ ఈ ప్రాంతాల్లో. మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటి స్టార్టింగ్లో? సార్ ప్రతి ప్రాజెక్ట్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ సార్. ప్రతి ప్రాజెక్ట్ కూడా మాకు సక్సెస్ని ఇచ్చింది. ప్రతి ప్రాజెక్ట్లో కూడా మంచి రిటర్న్స్ వచ్చాయి కస్టమర్లు అందరికీ కూడా, పెట్టుబడి పెట్టిన వారికి. ఆ విషయంలో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ముందుగా ఇంకొకటి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మేము వేసిన నార్త్ హైదరాబాద్ ఏదైతే ఉందో సార్, మేము వెంచర్లు వేసేటప్పటికంతా గ్రామ పంచాయతీ ఉండే. ఓకే. తర్వాత 2022లో అది మున్సిపాలిటీ అయిపోయింది. సార్ ఇప్పుడు వచ్చేసి 2025లో జిహెచ్ఎంసీ అయిపోయింది. అవునా? సో మా దగ్గర మా ప్రాజెక్ట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ వాల్యూస్ పెరిగినందుకు చాలా సంతోషపడుతున్నాం సార్. ఈ విషయంలో మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓ వెరీ నైస్ సార్. అండ్ రాబోయే 3 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది, అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు పెట్టుబడి పెడితే ఎలాంటి లాభాలు ఉండబోతున్నాయి, ఎంత మంచి విషయం అంటే అది మంచిదేనా లేకపోతే మీ అభిప్రాయం చెప్పండి సార్. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి యాక్చువల్లీ ఈ రోజు ఆ రోజు అనేది ఏముండదు సార్. ప్రతిరోజు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే తెలంగాణలో సార్ ఎప్పుడు కూడా భూముల విలువలు పెరుగుతూనే ఉంటాయి తప్ప ఎప్పటికీ తగ్గవు. తగ్గిందన్న విషయం మనం ఎప్పుడు కూడా వినలేదు. ఇన్ కేస్ తగ్గుతాయన్న విషయం తెలిసినట్టయితే అసలు ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉండదు కూడా. కరెక్ట్. రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనేటివి ఉండదు. కరెక్ట్. కానీ ప్రతిరోజు ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కలకల్లాడుతుంది సార్ జనాలతోని, రిజిస్ట్రేషన్లతోని. అంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ భూమి చాలా పెరిగింది, రానున్న రోజుల్లో ఇంకా పెరగబోతుంది. వెరీ గుడ్ సార్. పెరుగుతూనే ఉంటుంది. దీంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. చూసారు కదా, పెట్టుబడి పెట్టే వాళ్ళకి నిజంగా ఎన్ఆర్ఐస్ కావచ్చు, మన దేశంలో ఉన్న మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే ఇవన్నీ అపోహలే అంతే కదా సార్ చెప్పేది. ఇది ఏంటంటే రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, లేకపోతే కుదేలైపోయింది, లేకపోతే ఎవరు కొనట్లేదు అనే మాట మాత్రం అవాస్తవం అనే చెప్పాలి. ఎందుకనంటే నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. ఎస్ఎల్ఎన్ ప్రాజెక్టులో ఏదైతే ఉందో సార్ ఇప్పుడు చెప్పారో సిగ్నేచర్ పార్క్ అనేది, అక్కడికి వెళ్ళా, నేను చూశాను. ఆల్రెడీ ఒక సండే రోజు మేళాకి ఎంతమంది వస్తారు, ప్రతిరోజు కనీసం 10-15 మంది విజిట్ చేస్తారు. అలాగే వందల సంఖ్యలో ఆ విల్లాస్ చూడటానికి, కన్స్ట్రక్షన్ అది ఇంత చేయడానికి వస్తారు. కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎస్, ఇంటర్వ్యూ చెయ్యాలి. చాలా అపోహలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయిందని చాలామంది చెప్తుంటారు. బట్ అది మాత్రం డెఫినెట్గా వాస్తవం కాదు. ఎందుకనంటే భూమి విలువ, భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ నష్టపోరు అనే పెద్దల మాట నిజంగా అక్షరాల అది చద్దిమూటే సార్. ఇప్పుడైతే రాబోయే ఏళ్లలో మనకి రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్తు, అలాగే ఇప్పుడు పెట్టుబడి పెట్టిన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఖచ్చితంగా లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతారు అనటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి మీ మాటల్లో తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎటువైపు అంటే RRR జోను అండ్ RRR ఇవన్నీ, ORR ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ఎటువైపు తీసుకుంటే స్థలం మంచిది అంటారు?
సార్ నా అడ్వైజ్ ఏంటంటే మేడ్చల్ అనే ప్రాంతం ఏదైతే ఉందో అది సిటీలోనే ఉంది, అది కూడా జిహెచ్ఎంసీలో కలిసిపోయింది. కాబట్టి రానున్న రోజుల్లో భూముల ధరలు చాలా ఆకాశాన్ని అంటుతుంటాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది రైట్ టైం, దట్ ఈస్ ఇన్ నార్త్ హైదరాబాద్. కరెక్ట్. అది ఎందుకంటే సార్ సికింద్రాబాద్ ప్యారడైజ్ నుండి చూసుకున్నట్టయితే మనకి కలాకల్ వరకు ఫ్లైఓవర్స్ వస్తూ ఉన్నాయి, మెట్రో ట్రైన్ వస్తూ ఉంది, ప్లస్ ఎంత కూడా పార్ట్ ఆఫ్ మన ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే కనుక మంచి రిటర్న్స్ వస్తుంది సార్. ఇంకొకటి నెక్స్ట్ ట్రిబులర్, ఇప్పుడు ట్రిబులర్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది సార్, అలైన్మెంట్ కూడా అయిపోయింది. ఆల్రెడీ మన రైతులందరూ కూడా కంపెన్సేషన్ కూడా అయిపోతుంది సార్, చాలా వరకు అయిపోయినాయి సార్. ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయిపోయిందంటే ఇన్ కేస్ ప్రాపర్టీ కొనాలంటే ఖచ్చితంగా నిజామాబాద్ దాటే పరిస్థితి ఉంటుంది. అంటే హైదరాబాద్ నుండి కనీసం 150 కిలోమీటర్ దాటి ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి వస్తుంది సార్ రానున్న రోజుల్లో. అందుకని ఇప్పుడు తీసుకుంటే ఇది రైట్ టైం. సేలే కావాలంటే మేము ఏ విధంగా చేసుకోగలుగుతాం, కానీ కాదంటే అలానే ఉంచుకుంటాం. ఏ మాత్రం కూడా డౌట్ లేదు, చాలా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఎక్సలెంట్గా చెప్పారు. ఎందుకంటే గతంలో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సంగారెడ్డి అంటే అమ్మ సంగారెడ్డి అని అనేవాళ్ళు. సంగారెడ్డిలో భూములు దొరక్క ఇప్పుడు సంగారెడ్డి కూడా క్రాస్ అయిపోయి నందికంది అంత దూరం కూడా వెళ్ళిపోతున్న ఇవి చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు. అలాగే ఇటువైపు చూసుకుంటే రామోజీ ఫిలిం సిటీయా అన్న వాళ్ళే చౌటుప్పల్ దాటి కూడా స్థలాలు కొంటున్నారు. మరి భూమి అంతే ఉంటుంది, భూమి ఎంత ఉందో అంతే ఉంటుంది. డబ్బు మనకి పెరగచ్చు కానీ భూమి మాత్రం పెరగదు కదా. సో ఇప్పుడే మీ ప్లాట్ని సొంతం చేసుకునే విధంగా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు ఈ అవకాశాన్ని, అంటే ఎస్ఎల్ఎన్ గ్రూప్ వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో అలాంటి అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు వదులుకోవద్దు. ఇలాంటి ఒక బంపర్ ఆఫర్స్ అనేవి డెఫినెట్గా ఉండవు. నేను మీకు కొన్ని షేర్ కూడా చేస్తారు సారు. అలాగే ఈ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సంబంధించిన ఆఫర్స్ ఎస్ఎల్ఎన్ గ్రూప్ ఏదన్నా ఇస్తుందా మా క్లయింట్స్కి చెప్పండి, కస్టమర్లకి. సార్ ఎప్పటికప్పుడే ఆఫర్స్ పెడుతూనే ఉంటాం. పెట్టిన ప్రతి ఆఫర్ని కూడా మేము మార్కెట్లోకి అందించినాం. ఎగ్జాక్ట్ సార్ పెట్టిన ప్రతి ఆఫర్ని కూడా మేము 100% నిలబెట్టుకున్నాం. రీసెంట్గా ఈ మధ్య కాలంలోనే ఇంటింటా ఎస్ఎల్ఎన్ అనే ప్రోగ్రామ్ చేసాం సార్. దాంట్లో 11,000కి 18 లక్షల ప్లాట్ అన్నాం, ప్లస్ 11 బహుమతులు అన్నాం. ఇచ్చిన మాట ప్రకారంగానే 18 లక్షల ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసాం, ప్లస్ 11 గిఫ్ట్లు కూడా ఇచ్చాం సార్ మేము. ఎక్సలెంట్. అంటే ఇచ్చిన మాట కోసం నిలబడటానికి మేము అనునిత్యం మేము కృషి చేస్తూనే ఉంటాం సార్, ప్రయత్నం చేస్తూనే ఉంటాం సార్. ఇంకా ఇచ్చిన టైం లోపల చేయాలని కస్టమర్ సాటిస్ఫాక్షన్. దట్స్ గ్రేట్. ఇంకొక విషయం కూడా చెప్తాను. రీసెంట్గా మన గ్లోబల్ సమ్మిట్ జరిగింది. ఆ గ్లోబల్ సమ్మిట్ అంటే ఏంటంటే ప్రపంచ దేశాల నుండి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు తెలంగాణ నలుమూలలో. దాంట్లో చాలా పెట్టుబడులు నార్త్ హైదరాబాద్కి రావడం అనేది విశేషం. సో ఈ విషయంలో మళ్ళొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను సార్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బయట ఉన్నట్టు ప్రపంచ దేశ అంటే మన బయట కంపెనీ మన తెలంగాణకి బయట అంటే ప్రపంచ దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇక్కడున్న వారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది ఏం లేదండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇక్కడ అపోహలో ఉంటారు సార్. కరెక్టే. ప్రపంచ దేశాల నుండి వచ్చి కోట్ల పెట్టుబడులు మన హైదరాబాద్లో పెడతా ఉన్నాం, ఇది నిజం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అన్నీ కూడా పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చెన్నై బేస్డ్ కంపెనీస్ వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కాసాగ్రాండ్ అని ఒక కంపెనీ వచ్చింది మన మేడ్చల్కి, కొంపల్లికి. అది వచ్చేసి చెన్నై బేస్డ్ కంపెనీ. సాస్ అనే కంపెనీస్ వచ్చింది, అది కూడా బెంగళూరు కంపెనీ. మన రాయ్ చంద్ని అని ఓ కంపెనీ వచ్చింది, ఫేర్ మౌంట్ అని ఓ కంపెనీ వచ్చింది. ఇవన్నీ కూడా బయట కంపెనీస్. వారు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వారం ఒక ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అసలు ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. మీరు రైట్ కంపెనీ చూస్ చేసుకోండి, రైట్ డాక్యుమెంటేషన్ చెక్ చేసుకోండి. మీకు అన్ని విధాలు ఓకే అంటే మీరు ముందుకెళ్ళండి. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా నేను చెప్పదలుచుకున్నాను సార్ ఈ విషయం. ఎక్సలెంట్ అండి, చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు మా ప్రేక్షకులకి మీ ఎస్ఎల్ఎన్ గ్రూప్ తరఫు నుండి క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి మీరు మీ తరఫునిచ్చే ఒక ఆఫర్ ఏంటనేది చెప్పి ముగించండి సార్. క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి సందర్భంగా ఎవరైతే ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వారందరికి కూడా మన ఎస్ఎల్ఎన్ గ్రూప్ నుండి మన గోవా ట్రిప్కి పంపిస్తూ ఉన్నాం సార్. అది కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కపుల్స్ని పంపిస్తూ ఉన్నాం సార్. ఎక్సలెంట్. ఈ ఆఫర్ ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకొని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
గ్రేట్ సార్, మంచి ఆఫరు. సో ఎస్ఎల్ఎన్ గ్రూప్ సంబంధించింది మీరు వెబ్సైట్కి వెళ్ళండి, వెబ్సైట్ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఈ చెప్పిన విశేషాలన్నీ ఉంటాయి. అలాగే ఎప్పుడు మీరు బుక్ చేసుకోవాలి, ఎంత బుక్ చేసుకోవాలి, ఎంత అడ్వాన్స్ కట్టాలనేది కూడా దానిలో క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇవన్నీ మంచి ఆఫర్స్ ఇస్తున్నారు. అలాగే భూమిపై ల్యాండ్ కొనాలి అని అనుకున్న ప్రాజెక్ట్స్లో ఎస్ఎల్ఎన్ గ్రూప్ ప్రాజెక్టులో కొనడం అనేది నిజంగా మీకు శ్రేయస్కరమే. అన్ని విధాలుగా అన్ని వసతులు, అన్ని అనుమతులు, అన్ని ప్రభుత్వ అనుమతులతోటి చాలా క్లియర్ టైటిల్ ఉంటుంది. అన్ని లీగాలిటీస్ ఎక్సలెంట్గా ఉంటాయి అని చెప్తున్నారు రాకేష్ గారు, ఎస్ఎల్ఎన్ గ్రూప్ అధినేత. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి అంటే కొన్న వాళ్ళందరికీ ఒక మంచి ఆఫర్స్ ఇవ్వటం, వాళ్ళని గోవా ట్రిప్స్ చేయటం, అలాగే ఎస్ఎల్ఎన్ గ్రూప్లో ఉన్న మెడోస్ కావచ్చు, శాంతా మెడోస్ అనే ప్రాజెక్ట్ కావచ్చు, ఎస్ఎల్ఎన్ నార్త్ వే, ఆయన మాటల్లోనే విందాం. ఎస్ఎల్ఎన్ నార్త్ వే 5, ఎస్ఎల్ఎన్ నార్త్ వే 5, ఎస్ఎల్ఎన్ అచ్యుత మిడోస్, శాంతం మిడోస్, ఎస్ఎల్ఎన్ సిగ్నేచర్ పార్క్ సార్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన మాటల్లో ఎస్ఎల్ఎన్ మ్యాంగో గ్రూవ్, ఎస్ఎల్ఎన్ మ్యాంగో గ్రూవ్ చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఎస్ఎల్ఎన్ హైవే ప్యాడెస్ 2, ఎస్ఎల్ఎన్ హైవే ప్యాడెస్ 3. గ్రేట్. సో వీటన్నిటిలో ఎక్కడ మీరు ప్లాట్ కొన్నా సరే మీకు మంచి ఆఫర్ ఉంటుంది. అలాగే మీ ఫ్యూచర్ గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా మీరు కొన్ని ప్లేసెస్ ఆ ప్లేసెస్లో ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఉంటుంది. అలాగే పాత ప్రీవియస్ కస్టమర్లకి ఏమేం కావాలో తెలుసుకుంటూ 1 by 1 ప్రాజెక్ట్ని డెవలప్ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చారు రాకేష్ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చాలామందిలో ఉన్న అపోహలు పోగొట్టాయి అని నేను అనుకుంటున్నాను మీతో ఉన్న డిస్కషన్ ద్వారా. సార్ సో ఫైనల్గా మీ వర్డ్ తోటి ముగిద్దాం. సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి చాలామంది సొంతింటి కళ ఎస్ఎల్ఎన్ గ్రూప్ నిజం చేసింది సార్. కాబట్టి మేము ప్రాపర్టీ కొనలేము ఇంకా ఇప్పట్లో అనే వారితో కూడా మేము ప్రాపర్టీ ఇప్పించాం సార్. అది కూడా బ్యాంక్ లోన్స్ పెట్టి వాళ్ళకి మంచి అడ్వైజెస్ ఇచ్చి విత్ లో ఆఫ్ ఇంట్రెస్ట్తో కొన్ని స్కీమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మేము బ్యాంకర్స్ హెల్ప్ తీసుకొని చాలా మందికి సొంతింటి కళ చేయించాం సార్. ఇప్పుడు విల్లాస్ కూడా ఒక విల్లా డ్రీమ్ అనేది అందరికీ ఉంటుంది జనరల్గా. కానీ ఇప్పుడు ఆ విల్లా డ్రీమ్ని కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం సార్. జనరల్గా ఏంటంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్ అనుకుంటారు, కానీ మేము డైరెక్ట్ ఇండిపెండెంట్ విల్లానే అందిస్తూ ఉన్నాం సార్. అది కూడా అపార్ట్మెంట్ బడ్జెట్లోనే. కాబట్టి ఎందుకంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ హయ్యర్ లెవెల్కి అనుగుణంగా మేము ప్రతి ప్రాజెక్ట్ డిజైన్ చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సొంతింటి కళని నెరవేర్చుకున్నాం సార్. ఆ విషయంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు ప్రతిరోజు. ఇప్పుడు మేము ఏది సాధించాము ప్రతిరోజు మాకు ఒకటి అనిపిస్తుంది సార్, ఈరోజు ఇది మంచి సాధించాము, ఒక రిజిస్ట్రేషన్ చేసాము, ఒకరు సొంతింటి కళ నెరవేర్చామన్న హ్యాపీనెస్ మాకు చాలా ఉంటుంది. నాకు ఉంటుంది యాజ్ వెల్ as మా టీం మెంబర్స్ అందరికి కూడా ఇదే ఉంటుంది. గ్రేట్ సార్. మీరు మీ టీం అందులో మాకు వచ్చే సాటిస్ఫాక్షన్ చాలా హ్యాపీనెస్ మాకు ఇస్తుంది. మీ ఆధ్వర్యంలో మీ కస్టమర్లే కాదు, మీ టీం మెంబర్స్, మీ టీం లీడర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ విషయంలో అన్న విషయం చాలా బాగా తెలుసు నాకు. బికాజ్ ఇట్స్ అ వెరీ గుడ్ గ్రూప్. ఎస్ఎల్ఎన్లో ప్రతి టీం మెంబర్ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసి ఉంటాం సార్. ఒకరికొకరు హెల్ప్ చేసుకొని తీసుకెళ్తుంటారు. ఏ విషయంలో మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎక్సలెంట్. కస్టమర్లకి మంచి సర్వీస్ ఇవ్వాలనే ఇంటెన్షన్తో సార్ మేము నిజామాబాద్లో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసాం, మెదక్లో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసాం, కుక్కట్పల్లిలో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసాం. రానున్న రోజుల్లో ఇంకొక 3 బ్రాంచులు పెట్టే ఆలోచనలో ఉన్నాం సార్ మేము. ఒకటి వచ్చేసి మన అమీర్పేటలో, రెండోది మియాపూర్లో, మూడోది ప్యారడైస్లో. అంటే ఇంకా కూడా ది బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి. ఎందుకంటే సర్వీస్ ఇస్ ద బిజినెస్ ఇస్ ద సర్వీస్. క్లయింట్ మన దగ్గర రావడం కాదు, క్లయింట్ దగ్గరికి మనం వెళ్దామన్న ఇంటెన్షన్తోనే ఈ బ్రాంచెస్ అనేది ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నాం సార్. వెరీ నైస్ సార్. మీ ఐడియాలజీ కూడా బాగుంది కాబట్టి ఎస్ఎల్ఎన్ గ్రూపు 8 సంవత్సరాల కాలంలో 25 ప్రాజెక్టుల దాకా చేయగలిగింది.